మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. సో మధు 40 ఇయర్స్ ఎక్కువ మంది మనం వీడియోస్ ఎక్కువ చూస్తే లేడీస్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళే ఎక్కువ మంది కిటీ పార్టీలు అని చెప్పి, ట్రిప్పులు అని చెప్పి, పబ్బులు అని చెప్పి ఈ మధ్య మంచిగా వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా, ఇంకెంతకాలం సంసార జీవితంలో మునిగి తేలుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అది అలవాటు అలాగే ఉంటుంది, పబ్ కల్చరు అవన్నీ, దాన్ని వాళ్ళు ఎవరు స్టాప్ చేయలే. ఇది అంటే ఇంకా ఇంకా వాళ్ళ హెల్త్ వాళ్ళ హ్యాపీనెస్ కి ఇంత చేస్తే ఇంకెంత హ్యాపీగా ఉండి హెల్దీగా ఉంటారు. 40 ఇయర్స్ వచ్చాయి కదా నీకు అవసరమా అనే వాళ్ళు కూడా ఉంటారు. లేదా 50 ఇయర్స్ వచ్చాయి, 55 వచ్చాయి నీకు అవసరమా అంటారు. ఎందుకు వాళ్ళకి అవసరం కాకూడదా? అలా ఏం లేదండి. 10-15 ఇయర్స్ ఉమెన్ చాలా స్ట్రగుల్ అవుతారు. మ్యారేజ్ అయినప్పుడు కొత్త ప్లేస్, కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు, ప్రతిదీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది కంటిన్యూస్ గా పిల్లలు, వాళ్ళ చదువులు, మార్నింగ్ లేస్తే క్యారీలు కట్టడాలు, క్లీన్ చేయడాలు, వర్క్ చేయడాలు, పెద్దవాళ్ళకి సేవ, హస్బెండ్ కి సర్వీస్, ఎవ్రీథింగ్ చేసి 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 వాళ్ళకు ఒక విసుగు, లైఫ్ ఇంతేనా అని అనిపించేస్తుంది. ఒక స్టేజ్ లో ఏ మనిషికైనా రొటీన్ చాలా బోర్ కదా. సో అందువల్ల కొత్తగా ఏదో ఒకటి మేము కూడా మింగిల్ అవ్వాలి, మాకు కూడా ఒక కొత్త వరల్డ్ ఉండాలి అన్నదానికి వెళ్తున్నారు. అది కరెక్టా తప్ప అని మనం అనడం కంటే కొంచెం మంచిగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మంచిగా అంటే ఇన్ ద సెన్స్ మంచి మెడిటేషన్, మంచి మూమెంట్, ఫిజికల్ వర్కౌట్స్, ఇలాంటి క్లబ్స్ మీరు చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా పబ్ కల్చర్ అన్నది ఎప్పుడో వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ఓకే, బట్ డైలీ అన్నది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కువగా దీంట్లో మనకి డ్రగ్స్ కల్చర్ కూడా కనిపిస్తోంది. అది డిస్టర్బ్ అయితే చాలా ప్రమాదం ఫ్యామిలీస్ కి. కాబట్టి ఇలాంటివి కాకుండా కొంచెం మంచిగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. జిమ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే 35+ తర్వాత ఉమెన్ లో ఖచ్చితంగా బాడీ చేంజెస్ వస్తాయి. జిమ్కి వెళ్ళండి, హ్యాపీగా మీ హెల్త్ కూడా బాగుంటుందిగా, ఫిట్గా ఉంటారుగా, ఆరోగ్యంగా, ఇబ్బంది లేకుండా మీరు ఫ్రీ అవుతారు. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు, 40 వచ్చేసరికి ఫ్రీ అవుతారు. కాబట్టి కొంతమంది మహిళలు టెంపుల్స్ ఇట్లా యాత్రలకు వెళ్తారు. ప్రతి ఒక్క మనిషిలో చేంజ్ వస్తుందండి 40 తర్వాత. అదొక స్టేజ్. 40 తర్వాత మొత్తం చేంజ్ అవుతుంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. పైగా ఏమవుతుందంటే ఈ 40 ఇయర్స్ లో చదువుకునేటప్పుడు ఉన్నటువంటి ఆసక్తి వీళ్ళకి మ్యారేజ్ అయినాక ఉండదు. అన్ని చంపేస్తారు అత్తమామలు, భర్త, నీకేం తెలుసు, నీకేమొచ్చు, నువ్వేం చేయగలవు, ఇలాంటి నెగిటివ్ మాటలతో వాళ్ళని కంప్లీట్ గా దేనికి పనికిరాని ఒక వేస్ట్ పేపర్ లాగా చూపిస్తారు సమాజానికి, పిల్లలకి, కుటుంబానికి. చాలా హౌసెస్ లో జరిగేదేగా. అలాంటప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి చాలా లో కాన్ఫిడెన్స్, నేనేం చెయ్యలేను అన్న అభద్రతా భావం వచ్చేస్తుంటుంది. సో నేను కూడా ఎంజాయ్ చేయాలా, ఎన్ని రోజులు ఇక్కడ ఉండి కష్టపడి వీళ్ళకి చేసినా వీళ్ళు నన్నేం మంచిగా గొప్పగా పొగిడేది ఏం ఉండదు కదా అన్న దీనికి చాలా మంది ఉమెన్ అవుట్ అవ్వాలి ఆ ప్లేస్ నుంచి అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ టైంలో ఎవరు కనెక్ట్ అవుతారో అలా వాళ్ళు వెళ్తారు. అది పబ్ కావచ్చు, కిటీ పార్టీస్ కావచ్చు, కొంతమంది ఇంకా ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్ళడం కావచ్చు, కొంతమంది టెంపుల్స్కి వెళ్ళడం కావచ్చు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ పీర్ గ్రూప్ ని. ఎక్కడైనా అదే జరుగుతుంది అనమాట. సో అలా అనమాట. కొంతమంది సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆ ఏజ్ లో. అలా ఆ టైంలో వాళ్ళు ఫ్రీ అవుతారు, కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవుతారు, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి ఇంకా మన లైఫ్ ఉన్నది తక్కువ టైమే కదా, ఈ టైంని మనం కొంచెం ఎంజాయ్ చేయాలి, ప్రొడక్టివ్ గా వాడుకోవాలి అన్న ఇంటెన్షన్ కి వాళ్ళు వస్తారు. కాబట్టి బాధ్యతలు కూడా తగ్గుతూ వస్తాయి కాబట్టి చేస్తారు. అలా తప్పేం లేదు కదండి. అదే కదా, ఇప్పుడు అన్నేళ్ళు వాళ్ళు ఒక సంసార జీవితంలో మునిగి అన్ని బాధ్యతలు తీసుకుని ఇప్పుడు రిలాక్స్ అవుతామన్నా కూడా సమాజం ఒప్పుకోవట్లేదు. సమాజం ఎప్పుడు ఒప్పుకోదు. ఏం చేసినా ఒప్పుకోదు. మంచి చేసినా తప్పే వెతుకుతుంది, చెడు చేసినా తప్పే వెతుకుతుంది. కాబట్టి సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ కుటుంబాన్ని పట్టించుకోండి, మీ శరీరాన్ని పట్టించుకోండి, మీ ఆలోచనలను పట్టించుకోండి. ఒక్కసారి మన ఆలోచనలు తప్పుదారి పడితే, ఒక అడిక్షన్ కి మనం అలవాటు పడితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనం వెనక్కి రాలేము. సో మనం సెలెక్ట్ చేసుకునే పీర్ గ్రూప్ ఎటువంటిది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళండి, ఎక్కడ లిమిట్ అనేది తెలియాలి. దేనికైనా మనం వెళ్ళొచ్చు, ప్రపంచంలో అన్ని మనకి తెలియాలి అని అనుకోవడంలో తప్పు లేదు, అన్నిటినీ మనం ప్రయత్నించాలి అనుకోవడంలో తప్పు. చనిపోవడం ఎలా అన్నది మనం ప్రయత్నిస్తే బాగుండదుగా. నిజమే, ఇది కూడా అంతే. కాబట్టి మీరు వెళ్ళొచ్చు పబ్కి,
ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ అలా పెట్టుకోండి. మిగిలినప్పుడు ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా యాడ్ చేసుకోండి. అంతేగాని దాన్నే ఒక అడిక్షన్ లాగా చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ సిచ్యువేషన్స్ చాలా బియాండ్ వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ చూసినా డ్రగ్ కల్చర్స్ ఇలాంటివన్నీ పెరుగుతున్నాయి. ఒకవేళ ఉమెన్ కూడా ఇన్వాల్వ్ అయితే కుటుంబాలు మొత్తం నాశనం అవుతాయి. ఇప్పుడు ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే అలా చేస్తున్నారు, భారతదేశ భవిత ఏమైపోతుంది అన్న టెన్షన్ మనకుంది. బట్ ఒక అమ్మాయి, ఒక ఇంటి దేవత, తను 40 years అంటే అలవాటు పడ్డారంటే ఏమవుతుంది ఆలోచించండి. కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి ఎక్కువ రోజులు పోకుండా ఎప్పుడో ఒకసారి ఎంతవరకు ఆ లిమిట్ చూసుకొని ఆ టైంని అది మిస్మేనేజ్ చేసుకోకుండా మీరు బ్యాక్ వచ్చే విధంగా చూసుకోండి. నిజం, మనం వెళ్ళే దారి ముఖ్యం. నిజంగా వెళ్ళొచ్చు. కానీ థ్యాంక్ యూ.